మన రక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు. ఈరోజు మూలాంశం ఏంటంటే వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వెళ్ళారు ఒకరోజు. నా వైపు చూడాలి అందరూ. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వెళ్ళారు. ఆయన యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరం ఉంది. అక్కడ ఏముంది? సమాజ మందిరం. సమాజ మందిరం అంటే దేవుని ఆలయం. ఇప్పుడు దీన్ని సమాజ మందిరం అనొచ్చా? దీన్ని అనలేం కదా సమాజ మందిరం అని. ఎందుకు? సమాజ మందిరం అంటే యూదులు కూడుకోవడానికి, అర్థమైందా? యూదులు విశ్రాంతి దినాన దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు ఏర్పరచుకున్న స్థలమే సమాజ మందిరం అంటారు. అర్థమైందా? ఇదేమంటారు? చర్చ్ అంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది కదా బైబిల్లో కూడా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అని ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యూదుడే కాబట్టి ఆయన ఒక విశ్రాంతి దినాన ఆయన బోధించడానికి దేవాలయానికి వెళ్ళారు. సమాజ మందిరం అంటే దేవాలయానికి ఆయన వెళ్ళారట యేసుక్రీస్తు వారు. ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందట? అక్కడ అందరూ కూడా వ్యాపారం చేస్తున్నట్లు ఉంది. 15వ వచనం చూడండి. 15వ వచనం దాంట్లోనే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. ఏం జరిగిందట? ఆయన దేవాలయానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వెళ్ళగానే ఆయన ఒక విజన్ కనిపిస్తుంది ఆయనకు. ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటి? దేవాలయానికి వెళ్ళగానే అక్కడ అందరూ కూడా వ్యాపారం చేస్తున్నారట. క్రయ విక్రయములు అంటే అమ్ముకోవడం, కొనడం. అర్థమైందా? విక్రయించడం అంటే అమ్మడం, క్రయము అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన రక్తాన్ని క్రయాధనముగా పెట్టి అనే వచనాన్ని చూస్తాం మనం. అంటే రక్తాన్ని వెలపెట్టి. క్రయము అంటే కొనడము, విక్రయించడం అంటే అమ్మడము. అక్కడ క్రయ విక్రయములు జరుగుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు చూసి కోపం వచ్చింది యేసుక్రీస్తు వారికి. నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారంటాడు ఒక సువార్తలో. ఏమంటాడు? నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మీరు మార్చారు అని అంటాడు. ఆయనకు అంత కోపం వచ్చింది. అంటే దేవాలయం అంటే ఎట్లుండాలని యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో ఉంది. దేవాలయం అంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, న్యాయమైనది, యథార్థమైనది, పవిత్రమైనది మాత్రమే దేవాలయంలో జరగాలి అని అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ ఏం జరిగింది మరి? ఆయన చూస్తున్నప్పుడు క్రయము విక్రయము జరుగుతుందట. ఆ గువ్వలను అమ్ముతున్నారు, ఆ రూకలను మార్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి వాళ్ళందరిని వెళ్ళగొట్టాడట. దేవాలయం నుంచి వెళ్ళగొట్టి బల్లలన్నీ పడద్రోసి ఆయన బోధించడం ఆరంభించినప్పుడు పాత నిబంధనలు రాయబడిన ఒక వచనాన్ని ఆయన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ హిందూ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రాణిస్తున్నారేమో, రీసెంట్గా కూడా ఎస్సీ అంటే తక్కువ కులం వాళ్ళని దేవాలయానికి రానివ్వరు. మరి ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో అలౌ చేస్తున్నారు, కొన్ని ఊళ్ళల్లో చేయట్లేదు. స్టార్టింగ్ నుంచి అట్లనే ఉంది కదా. తక్కువ కులం కాబట్టి వాళ్ళు దేవాలయానికి రావద్దు, గర్భగుడిలోకి రావద్దు. ఇంతకుముందేమో పంతుల్లే ఉండేది గర్భగుడిలో, ఇప్పుడు రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు కూడా వెళ్తున్నారు.
యూదులు కూడా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే వారి యొక్క ఆహార అలవాట్లు కానీ, వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలందరితో పోల్చుకొని మేము స్పెషల్. ఏ విషయంలో స్పెషలు? మీరు పందులను తింటారు, నక్కలను తింటారు, పిల్లులను తింటారు, ఎలుకలను తింటారు, వాటన్నిటిని తింటారు, కానీ మేము మాత్రం అట్లా కాదు. మేము వేటిని తింటాం? పవిత్రమైన జంతువులను మాత్రమే తింటాం. మేము స్పెషల్. ఏ విషయంలో స్పెషల్? వాళ్ళు ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రమే స్పెషల్. ఈరోజు ఎస్సీ క్యాండిడేట్స్ని చాలా వరకు ముట్టుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఆవును తింటారని, లేకపోతే బీఫ్ తింటారని ముట్టుకోరు కదా. అంటే బైబిల్ గ్రంథంలో ఆవు అపవిత్రమైన జంతువా, పవిత్రమైన జంతువా? పవిత్రమా? ఎందుకు? దేవుడు ఒక నియమం పెట్టాడు వాటికి. ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు వాళ్ళందరికీ కూడా, ఏమని? 4 డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి, అది పవిత్రమైనది అన్నాడు. వాటిని మీరు తినొచ్చు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? 4 డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి, వాటిని మీరు తినొచ్చు. నెమరు వేయని వాటిని మీరు తినకూడదు. 4 డెక్కలుండి నెమరు వేయకపోతే మీరు తినకూడదు అని అన్నాడు దేవుడు. అర్థమైందా? కానీ ఇక్కడ భారతదేశం విషయానికి ఆలోచిస్తే ఈ యొక్క అన్యాచారం ప్రకారము వాళ్ళు పూజించే దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఆవులో ఉంటారని వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు తినరు. కానీ మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏం తెలుసు మనకేం తెలుసు? దేవుడు ఎక్కడున్నాడు? ఆవులో ఉన్నాడా? ఎద్దులో ఉన్నాడా? మేకలో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు దేవుడు. అర్థమైందా? ఎక్కడ? మన హృదయంలో దేవుడు ఉంటే మనం ఏం చేస్తున్నాం? అందులో ఉన్నాడు దేవుడు, ఇందులో ఉన్నాడు అని చెప్పి వాటిని తినకుండా ఉంటారు చాలామంది. ఈవెన్ వేరే క్యాస్ట్లో నుండి యేసుప్రభు నమ్మినా కూడా క్వశ్చన్ మార్క్ చూడాలకి. క్వశ్చన్ మార్కా కదా? అది తినొచ్చా తినకూడదా? ఇంతకుముందు మేము తినలేదు కాబట్టి బలవంతం ఎవరు చేయరు, తినని ఎవరు చెప్పరు. కానీ నువ్వు తినకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి కదా. ఇంతకుముందంటే అందులో దేవీ దేవతలు ఉన్నారా నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు తినలేదు. మరి ఇప్పుడున్నారా? ఒక్కడే ఉన్న దేవుడు అని మనం నమ్ముతున్నప్పుడు మరి ఇంకా కూడా సరే నీకు అలవాట్లేదంటే ఓకే, కానీ ఇంకేదో విషయాన్ని బట్టి నువ్వు అలా ఆలోచిస్తున్నావంటే ఎప్పటికి మనసులో ఇప్పటికి కూడా నువ్వు అందులో దేవీ దేవతలు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావని అర్థం కదా. యూదులు కూడా అట్లాగే ప్రవర్తించే వాళ్ళు అన్యుల దగ్గర, గ్రీస్ దేశస్తులు కానీ, సమరయులు కానీ, ఇంకెవరైతే ఉన్నారో బయట అన్యజనులు అందరూ కూడా వాళ్ళందరి దగ్గర వీళ్ళని ముట్టుకోనియకపోయేవాళ్ళు. ఎందుకు? మేము పవిత్రమైన వాళ్ళం, మా ఆహార అలవాట్లు పవిత్రమైనవి, మాకు సమాజ మందిరం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మేము దేవుని పిల్లలమని గొప్పగా చెప్పుకునే వాళ్ళట వీళ్ళందరూ కూడా. ఎవరు వీళ్ళందరూ? యూదుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా. అట్లాంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మరి దేవాలయంలో ఈ క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఆపారా? మరి దేవాలయం పరిశుద్ధమైనదే కదా. దేవాలయం పరిశుద్ధమైనదైనప్పుడు మరి దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? శాస్త్రులు, పరిసయ్యులు ఆపాలి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది దేవుని ఆలయం, ఇది దొంగల గుహ కాదు, ఇదేం అంగడి కాదు, మీరు ఇక్కడ పెట్టుకోవడానికి అని అనాలా? కానీ అనలేదు. కానీ బయట మాత్రం ఎట్లుంది? బయట మాత్రం మనుషుల దృష్టిలో ఎట్లున్నారు వాళ్ళు? ఇట్లా ఒక పరిసేడు వస్తున్నాడంటే నిలబడాలి, అయ్యా వందనాలు అయ్యా అని చెప్పాలి వాళ్ళకి. ఇట్లా రోడ్డు మించి ఒక పరిసేయుడు కానీ ప్రధాన యాజకుడు వస్తున్నాడే మేము గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారట? సంత వీధుల్లో, మూల వీధుల్లో నిలబడి పొడుగు ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేసేవారట. తర్వాత ఉన్నతమైన స్థానాలను, పొజిషన్ ఆశించే వాళ్ళటే దాన్ని ఇంటికి పోయినప్పుడు నన్ను గొప్పగా, అందరికంటే గొప్పగా వీళ్ళు ట్రీట్ చేయాలని అనుకునేవారట. కానీ వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే ఈ దేవాలయము మాకు మాత్రమే సొంతం, ఈ దేవాలయంలో మేము మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు మాకు మాత్రమే దేవుడు అనుకునే వాళ్ళట వీళ్ళందరూ కూడా.
వాళ్ళు అలాగా అనుకున్నారు కాబట్టి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సుంకపు గుత్తాదారుడైన లేవి ఉన్న చోటికి వెళ్ళాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఈ లేవి? ఎవరు? సుంకపు గుత్తాదారుడైన లేవి ఎవరంటే మత్తయి సువార్త రాసిన మత్తయి గారు. ఎవరైనా సుంకపు గుత్తాదారుడైన మత్తయి ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నారు? లేవి, నన్ను వెంబడించు అని అన్నారు. వెంబడించగానే మత్తయి ఏం చేశాడు? దాన్ని అక్కడ వదిలిపెట్టి ఇంటి వారందరికి కూడా పెద్ద పార్టీ ఇచ్చాడట, పెద్ద పార్టీ చేయించాడట. మత్తయి పార్టీ చేయించినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు? సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, వేశ్యలు వచ్చారు. వీళ్ళందరూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచయడా కాదా? ఆయన ప్రధాన యాజకుడా కాదా? ఆయన వాక్యం బోధించేవాడా కాదా? కానీ ఈ బయట సమాజంలో ఉన్న పరిచయులకు యేసుక్రీస్తు ప్రభువారికి, సమాజంలో ఉన్న ప్రధాన యాజకులకు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత వ్యత్యాసం అంటే, పరిచయులతో పాటు కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేశాడట. ఏం చేశాడు? పరిచయులతో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేశారు. ఇదంతా చూస్తున్నారట బయటున్న పరిచయులు. ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వెళ్ళి బోధిస్తున్నాడుగా వాక్యం. వీళ్ళందరూ అనుకున్నారట, శిష్యులతో అంటున్నట, మీ బోధకుడేంది? పాపులతో కూర్చున్నాడు, సుంకరులతో కూర్చున్నాడు, వేశ్యలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు, మళ్ళీ దేవాలయానికి వచ్చి వాక్యం చెప్తాడు. అసలు ఆయన బోధకుడేనా? అసలు పాపుల దగ్గరికి వెళ్ళొచ్చా? సుంకరుల దగ్గరికి వెళ్ళొచ్చా? ఒక వేశ్య పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అనే ఉద్దేశంలో ఈ ప్రధాన యాజకులు పరిచయులు అందరూ కూడా ఉన్నారట. వీళ్ళకేం తెలీదు? ఏం తెలీదు వాళ్ళకు? కేవలం బైబిల్ మాత్రం, వాక్యం మాత్రం తెలుసు, ఆచరించడం తెలియదు వాళ్ళకి. ఏం తెలీదు? ఆచరించడం తెలీదు. వాళ్ళు మర్చిపోయారు, ఒరిజినాలిటీ మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు అన్నారు, మీరు పాత నిబంధనలు ఒక వచనం ఉంటుంది, మీరు చదవలేదా? ఆ వచనం ఏంటంటే, కనికరమునే కోరుచున్నాను, నేను బలిని కోరను అన్న వచనం మీరు చదవలేదా అని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. దేన్ని కోరుకున్నాడట దేవుడు? దేనిని కోరుకున్నాడు? కనికరంనే కోరుకున్నాను కానీ నేను బలిని కోరును అన్న వాక్యభావం ఏంటో మీరు వెళ్ళి తెలుసుకోండి అని అన్నాడు. ప్రతిసారి కూడా ప్రజలందరూ వీళ్ళ దృష్టిలో ఎలాంటి వాళ్ళు? పాపులే. ఎప్పటికి వాళ్ళు అదే అణిచివేసిన స్థితిలో ఉండాలి అన్న ఉద్దేశంలోనే పరిచయులు, శాస్త్రులు అందరూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అట్లా లేడు. ఆయన ఎట్లున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎట్లా? మిగిలిన వారితో భిన్నంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. భిన్నం అంటే అర్థం ఏంటి? భిన్నం అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి? పెన్ను, పెన్సిలు భిన్నంగా ఉన్నాయి అంటే వేర్వేరు, ఇవి రెండు అలాగనమాట. భిన్నం అనమాట. వాళ్ళతో పోలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లున్నారు? భిన్నంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బోధ విషయంలోనైనా, ఆయన అధికారం కలిగిన బోధ అయినా, ఆయన బోధిస్తుంటే ఆయన చిన్నప్పుడే, యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పుడే సమాజ మందిరంలో పరిచయులతో, శాస్త్రులతో ఏం చేశాడట? ఆయన తర్కించుచు ధర్మశాస్త్రంలోని విషయాలను వాళ్ళు అడుగుతున్నాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అధికారం గలవాడే బోధించిన వాడయ్యాడట యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ ఏమనుకున్నారు ఆయన బోధిస్తే? ఇది ఎక్కడి బోధ? ప్రతి వారం మేము వింటూనే ఉన్నాము పరిచయులు చెప్పిన, శాస్త్రులు చెప్పిన బోధ. కానీ యేసుక్రీస్తు చెప్పిన బోధ ఎట్లా ఉందట? అధికారం గలవారైతే ఎట్లా చెప్తారో అట్లా చెప్పాడట ఆయన. ఎట్లా చెప్పాడు? అధికారం గలవాడు ఎట్లా బోధించారో అట్లా బోధించాడట యేసుక్రీస్తు. ఉదాహరణకి నేనున్నాను అనుకో, చిన్ను రేపు నువ్వు వాక్యం చెప్పాలి అని సింపుల్గా చెప్పినా, చిన్ను చాలా లైట్ తీసుకున్నాడు. అదే చిన్ను నువ్వు రేపు ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిందే అని అన్నాను అనుకో, అని ఏం చేస్తాడు? సీరియస్గా తీసుకుంటాడు. అంటే రే చెప్దులే, రేపు వాక్యం చెప్పు అని సింపుల్గా చెప్తే ఏం చేస్తాడు ఆయన? పట్టించుకోడు. అధికారం ఉందా నాకు, ఏదో చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా అన్నట్లుగా. కానీ రేపు నువ్వు ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిందే అని నేను గట్టిగా చెప్పాను అనుకో, ఎలా చెప్పినట్టుంది ఇది? నేను అధికారంతో చెప్పినట్టు, నాకు ఒక రైట్ ఉంది, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే అని నేను ఒక అధికారంతో చెప్పినట్లుగా చెప్తున్నా కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన ప్రతి లేఖనాన్ని ఎట్లా చెప్పారంట? ఆయన అధికారంతో చెప్పారట. ఆయన చాలా అధికారంతో చెప్పారు ఆయన. ఈ పరిచయులు కానీ వీళ్ళందరూ కానీ మర్చిపోయిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తారు. మార్క్సు వార్తలోనే, మార్క్సు వార్త 2వ అధ్యాయము 14వ వచనము.
మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులను యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. ఎవరట వెంబడించింది? అసలు వెంబడించాల్సింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొదట తెలుసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు సుంకరులకు పాపులకు వేశ్యలకు ధర్మశాస్త్రం ఉందా? వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారా? లేరు కదా. ధర్మశాస్త్రం ఉంది ఎవరికి? ధర్మశాస్త్రం ఉంది ఎవరికంటే పరిసయ్యులకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు. అవునా కాదా? ఈరోజు ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఎగ్జాంపుల్ చెప్తా. పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు అని అంటారు కదా. ఇప్పుడు ఆ క్షమాపణ ఎవరికి లేదు చెప్పండి? అసలు పరిశుద్ధాత్మను దూషించే అంత పని ఎవరు చేస్తారు? అన్యులు చేస్తారా, క్రైస్తవులు చేస్తారా? చెప్పాలి. అన్యులు చేస్తారా, క్రైస్తవులా? క్రైస్తవులేనా? ఎందుకు? అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా అన్యులకు? తెలుసా పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్ముడు తెలిసింది ఎవరికి? క్రైస్తవులకే కదా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దయాకర్ ఉన్నాడు అనుకో, వాడిని నేను ఏదైనా అనాలంటే వాడు నాకు తెలియాలి ఫస్ట్. వాడు నాకు తెలియకుండా నేను ఎట్లంట దయాకర్ ఎవరో తెలియంది అనలేను కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ తెలియని వాళ్ళు ఎట్లా అంటారు? పరిశుద్ధాత్మను ఎట్లా దూషించగలరు? దూషించలేరు కదా. పరిశుద్ధాత్మ ఎవరికి తెలుస్తుందో వాళ్ళే దూషించే అవకాశం ఎక్కువ. సేమ్ అట్లాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఎవరు ఆయన అనేది మొదట తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే, మొదట తెలుసుకుని ఆయనను వెంబడించాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ధర్మశాస్త్రం తెలిసిన శాస్త్రులు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు మాత్రమే ఉంది. ఎందుకంటే అనేక అద్భుత కార్యాలు వాళ్ళందరూ ఎదుట చేశాడా లేదా? ప్రభు చేశాడా? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? అనేక అద్భుత కార్యాలు చేశాడు వాళ్ళ ఎదుట. అప్పటికి వరకు ఎవరైనా చేశారా అలాంటి అద్భుతాలు? మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తెలియదు. ఆ గ్యాప్లో ఎవరైనా అద్భుతాలు చేశారా? చేయలేదు. ఈయన చేసిన అద్భుతాలు ఎవరు కూడా చేయలేదు. ఈయన అద్భుతాలు చేస్తుంటే అసలు ఈయన ఎవ్వరు? ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? దట్టు మాతో పాటు సమాజ మందిరానికి వచ్చి బోధిస్తున్నాడు అని ఆలోచించేది పోయి ఆయన మీద అసూయ పెంచుకోవడం స్టార్ట్ చేశారు వీళ్ళందరూ. ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి మీద. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచన చేస్తే పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువుని వెంబడించేది పోయి ఎవరు వెంబడించారట? ప్రభువుని. అనేకులు ఆయనను వెంబడించారట. అనేకులు ఎవరు? సుంకరులు, పాపులు, అనేకులు ప్రభువుని వెంబడించారట. సుంకరులు అంటే ఎవరు చెప్పండి? సుంకరులు అంటే ఎవరు? సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. కలెక్టర్ అంటారా? ట్యాక్స్ కలెక్టర్, అదనమాట సుంకరులు అంటే. అర్థమైందా? ఇప్పుడు ఈ పదం తెలియదు. నేను ఇప్పుడు గంట చెప్పి ఉంటారు మీరు అట్లనే సుంకర్లు అని. సుంకర్లు అంటే ఎవరు? పన్ను వసూలు చేసేవారు సుంకర్లు. వాళ్ళు ఎందుకు వీళ్ళను పాపుల జాబితాలో చేశారు పరిసయ్యులు అంటే, పన్ను వసూలు చేసేటప్పుడు ఎట్లా చేయాలి? బలవంతంగా చేయాలి, దౌర్జన్యంగా చేయాలి, ఎక్కువ వసూలు చేసుకునేవారు ఉంటారు కాబట్టి వీళ్ళు పాపులు అని ఫిక్స్ అయిపోయారు పరిసయ్యులు అందరూ కూడా. కాబట్టి పాపులతో కూర్చోవద్దు, పాపులతో మాట్లాడొద్దు, పాపులతో కూర్చొని భోజనం చేయొద్దని ఫిక్స్ అయిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన మీరు పాపాత్ములు అన్నాడు వాళ్ళని చూసి, పరిసయ్యులను చూసి. అసలు మీకు ధర్మశాస్త్రం తెలుసా? మీకు ఏ వాక్యభావం తెలియదు మీకు. ఏం చేయాలి చెప్పండి? మన జీవితంలో పాపిని ద్వేషించాలా, పాపాన్ని ద్వేషించాలా? అది కదా మనం చేయాల్సింది. మన జీవితంలో ఏం చేయాలి? మనం పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి మన జీవితంలో. కానీ మనం ఏం చేస్తామంటే పాపాన్ని ప్రేమిస్తాం, పాపిని ద్వేషిస్తాం. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు పాయింట్అవుట్ చేసి వీడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అంటున్నావు అంటే నువ్వు నీతిమంతునివా? అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే పాపం నువ్వు చూస్తూనే వాడు పాపాత్ముడు అని చూపిస్తున్నావు. కానీ మనం చేయాల్సిందేంటి? యాక్చువల్గా యేసు ప్రభువారు ఏం చేశారు? పరిసయ్యులు అంటోళ్ళ మనందరం కూడా
వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేసేది చేస్తూనే ఈడు పాపి, వాడు పాపి, వాడు పాపి అని అందరిని చూపిస్తున్నారు. ఆ సుంకరులు పాపులే, ఈ పాపులే అని అందరిని చూపిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అట్లా కదా. ఆయన ఎంత నీతిమంతుడు! ఆయన గురించి ఎబ్రీ పత్రికలు రాయబడలే ఎంత నీతిమంతుడో? ఏం రాయబడి ఉంది ఆయన గురించి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు. ఎవరి గురించి మాటలన్నీ కూడా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయనతో పోలిస్తే మన పరిశుద్ధత ఎంత? మరి అంత పరిశుద్ధుడే ఒక పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తున్నప్పుడు మనము విస్తారమైన పాపం చేస్తాం. అదే అంతకంటే ఎక్కువ పాపులను ద్వేషిస్తాం మనం. అది కాదుగా మన జీవితంలో చేయాల్సింది. ఏం చేయాలి మన జీవితంలో మనం చెప్పండి? పాపాన్ని ద్వేషించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చూద్దాము. 16వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని ఏమంటున్నాడు? రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు విన్నారు ఈ మాట, పరిసయ్యులైన మాట. యేసుప్రభు అర్థమైంది అలానే మాట. అర్థం కాగానే వెంటనే అన్నాడు, శిష్యులు జవాబు చెప్పలేడు. అడిగింది ఎవరిని? శిష్యులను అడిగారు, మీ బోధకుడు ఎందుకు వాళ్ళతో కూర్చొని తింటున్నాడు? వాళ్ళు పాపులు కదా అంటే యేసుప్రభు వారు అన్న మాట ఏంటంటే, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి అవసరం లేదు. మరి వీళ్ళ రోగం ఎట్లాంటిది? అది కుదరని రోగం. వీళ్ళు వెంబడించాలి ప్రభువును, ఆయన మెస్సీయాగా గుర్తించి. కానీ ప్రభువును మెస్సీయాగా గుర్తించలేదు. మెస్సీయా అంటే క్రీస్తు, దేవుని క్రీస్తు, దేవుని అభిషేక్తుడు అని అర్థం. దేవుడు అభిషేకించిన వాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారేగా మెస్సీయా, ఆయనేగా క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేక్తుడు కదా, అభిషేక్తుడు అంటే దేవుడు అభిషేకించిన వాడే కదా. ఇదంతా గుర్తించాల్సింది ఎవరు? మొట్టమొదట ఇప్పుడు నేను ఫిజియోథెరపీ చదివిన, అటో ఇటో రిపోర్ట్లు చూస్తే నేను ఐడెంటిఫై చేయాలా వద్దా? కానీ ఏం చదవని ప్రభాస్ ఉన్నాడు, ఆడికి ఏం రాదు. కానీ వాడు నార్మల్ రేంజెస్ చూసి వచ్చిన రిజల్ట్ ఏముందో దాన్ని చూసి నాకంటే ముందు ఆడు చెప్పిండు అనుకో, ఎట్లుంటుంది? నేను 4.5 సంవత్సరాలు చదివి వేస్టే కదా, వృధానే కదా. ఇప్పుడు సేమ్ ఇట్లాగే జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే జరిగింది వీళ్ళ జీవితంలో కూడా. యేసు ప్రభువును మొట్టమొదట గుర్తించాల్సింది ఎవరంటే ధర్మశాస్త్రం తెలిసిన పరిసయ్యులు మాత్రమే. కానీ ఆయనను వెంబడించిన వారు అసలు ధర్మశాస్త్రమే లేదు, వాళ్ళకి ఆజ్ఞలే లేవు, ఏం లేని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము పాపులమని ఒప్పుకుంటున్నారు. చూడు, జక్కయ్య ఉన్నాడా? జక్కయ్య ఎవరు? జక్కయ్య కూడా సుంకరే, ట్యాక్స్ కలెక్టరే ఆయన కూడా. జక్కయ్య కూడా ఆయన ఎంత హైట్ ఉంటాడు? పొట్టివాడు కదా. యేసుప్రభు వస్తుంటే ఏ చెట్టెక్కి చూశాడు యేసుప్రభుని? మేడి చెట్టెక్కి చూశాడు కదా. ఆ జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చి ఆయన చెట్టు మీద ఉన్నప్పుడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఫాస్ట్గా దిగాడు, వచ్చి ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుప్రభు వారికి సర్వ్ చేస్తూ ఆయన కూర్చున్నప్పుడు ప్రభు అడగలే జక్కయ్యని. కానీ జక్కయ్య అన్నమాట ఏం తెలుసా? ప్రభువా, నేను సంపాదించిన ఆస్తిలో సగానికి సగం ఇచ్చేస్తా, నేను ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా తీసుకుంటే అందరికి ఇచ్చేస్తా అని ప్రభు అడగడానికంటే ముందే చెప్పేశాడు ఆయన. ఎందుకు? నాయనా, నాకు రక్షణ కావాలి, నా ఇంటికి నేడు రక్షణ వచ్చింది, నాకు రక్షణ కావాలి. నేను నిన్ను చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను ఒకవేళ అన్యాయంగా ఏమైనా తీసుకుంటే, ప్రజలందరి దృష్టిలో సుంకరులందరూ ఎవరు? పాపులు, అన్యాయస్తులు, దౌర్జన్యంగా డబ్బులు తీసుకునే వాళ్ళు కదా. కానీ ఆ సుంకరి అయిన జక్కయ్య తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ జక్కయ్య చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుని చూడగానే, ప్రభువా, నేను ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా తీసుకుంటే సగానికి సగం ఇచ్చేస్తా అని అన్నాడు ఆయన, జక్కయ్య. ఇప్పుడు పరిచయాలు గొప్పవాళ్ళ, జక్కయ్య గొప్పవాడా చెప్పండి? ఎందుకు జక్కయ్య గొప్పవాడు కదా? ముందుగా ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. కానీ వీళ్ళు ఇట్లా కాదు, పరిచయులు అంతా తెలుసు అనుకొని ఎలా ఉండేవాళ్ళు వీళ్ళందరూ?
పాటించరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంకొక వచనాన్ని చూపిస్తాను నేను. మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఈ పరిసయ్యులు ఎట్లాంటి వారో చూపిస్తా. మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట కూర్చుండిరి. చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. చాలండి. మనం కూడా ఎట్లా చేస్తాం భోజనం? చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చేయం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి లూకా సువార్తలో ఆయన స్నానం చేయకుండానే భోజనాన్ని కూర్చున్నారట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే సందర్భము లూకా బాగా పరిశీలించి రాశారు. స్నానం చేయకుండానే భోజనం కూర్చున్నందుకు శిష్యులు ఏమడిగారు? మీ బోధకుడు స్నానం చేయడా తినేటప్పుడు అని అడిగారు. ఇక్కడ శిష్యులు కూడా చేతులు కడుక్కోకుండా భోజనాన్ని కూర్చున్నారట. కూర్చున్నప్పుడు ఆవిడేమన్నారు? ఇక అడుగుతారు యేసుప్రభుని శోధించడం మరలా, ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోరా? చేతులు కడుక్కోకుండా తింటారా? అపవిత్రమైన చేతులతో తింటారా అని అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. వీళ్ళు ఎలాంటి వారంటే బాహ్యమైన ఆ యొక్క పవిత్రతను చూపించుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎట్లా? పైనుంచి కిందికి గౌన్ లాంటిది ఏమంటారు దాన్ని? ఏఫోద్ అంటారు కదా దాన్ని. ఏమంటారు తెలుగులో? ఫాదర్ వేసుకుంటాడు కదా, చర్చ్ ఫాదర్ డ్రెస్ చూసారు ఎప్పుడైనా? చర్చ్ ఫాదర్ వేసుకునే డ్రెస్ ఏఫోద్ అంటారు దాన్ని. ఏఫోద్ వేసుకొని తెల్లగా బట్టలు వేసుకొని సంకల బైబిల్ పెట్టుకొని నెత్తికి నూనె రుద్దుకొని మంచిగా నీట్గా దూకొని బుద్ధిమంతుల్లాగా సంత వీధుల్లో తిరుగుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థనలు చేసుకుంటూ సంత వీధుల్లో మూలలు నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మా అంత నీతిమంతులు అవ్వలేరని చెప్పుకుంటోళ్ళు. కానీ వీరి హృదయం మాత్రం ఎట్లాంటిది? హృదయం ఎట్లాంటిది? చెడ్డదా? ఇక అంతకంటే గొప్పదేమని ఉంటే పదం అంతకంటే గొప్పది. ఇంకా చెడ్డదానికంటే గొప్ప పదం ఏమైనా ఉందంటే అది వీళ్ళ హృదయం. ఏమైపోయింది వాళ్ళ హృదయం? ఇక్కడ నాకు అనిపించింది ఏంటో తెలుసా? అక్కడ దేవుని యొక్క దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నా పరిచయాలు ఆపలేదు. దేవాలయం అనగానే మనుషుల యొక్క చేతి కట్టడాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవాలయం అంటే మనుషుల చేతి కట్టడాలా లేకపోతే ఇంకేదైనా ఉందా? చెప్పండి. అది కదా, వినలేదా? చదవలేదు ఎప్పుడు? మీ దేహమే నా దేవాలయం అనలేదా? మీ హృదయము మీలోని పరిశుద్ధాత్మ కాలయం అనలేదా? మరి ఇంకా చెప్పరేంటి? మన దేహమే దేవుని ఆలయం కదా, దేహంలో హృదయమే దేవుని ఆలయం కదా. మరి హృదయం ఎట్లయిపోయింది? ఈ హృదయం మొత్తం పాడైపోయి కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, అపవిత్రత, దోషం అంతా హృదయంలోకి వచ్చింది. కాబట్టి భౌతిక సంబంధమైన చేత్తో కట్టబడిన దేవాలయంలో ఏం జరిగినా కూడా ఏమనుకుంటలేరు వాళ్ళు? పట్టించుకోవట్లేరు. ఎందుకు? ఒరిజినల్ దేవాలయం పడిపోయింది. ఇక్కడ ఏది అసలైన దేవాలయం? ఇదే కదా అసలైన దేవాలయం. అసలైన దేవాలయమే పడిపోయినప్పుడు చేత్తో కట్టబడిన దేవాలయం ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నారు వాళ్ళు కదా. ఈరోజు కూడా సంఘాలకు వస్తున్న మనందరం కూడా ఏం చేయగలగాలి? భౌతిక సంబంధమైన దేవాలయంలో తెల్లగా బట్టలు వేసుకొని దేవుని కనపరుచుకోవడం కాదు. ఏం చేయాలి మనము? ఏంటిది? దేవాలయం. ఈ దేవాలయాన్ని ఏం చేసుకోవాలి మనము? శుద్ధి చేసుకోవాలి. దేంతో? వాక్యం అనే ఉదక స్నానంతో ఈ దేవాలయాన్ని శుద్ధి చేసుకోవాలి. బయటికి దీర్ఘ ప్రార్థనలు చేసి బయటికి నువ్వు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా కనిపించినా కూడా దేవుడు చూసేది ఏది? అంతరంగాన్ని మాత్రం దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఈ ఆలయం పరిశుద్ధంగా లేకుండా ఈ ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచినా వ్యర్థమే కదా. మనందరం ఎవరం అంటే నడిచే దేవాలయాలు. మనందరం కూడా నడుస్తుందా లేదా ఈ దేవాలయం? కూర్చుందా లేదా ఇప్పుడు ఈ దేవాలయం? ఇప్పుడు మాట్లాడుతుందా లేదా ఈ దేవాలయం? ఎవరు మనందరం? మాట్లాడే దేవాలయాలం, కూర్చున్న దేవాలయాలం, నడిచే దేవాలయం మనందరం కూడా. ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు కనుక ఈ దేవాలయాన్ని మనం ఏం చేయొద్దు? పాడు చేయొద్దు. దేవాలయాన్ని శుద్ధిగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి. చేతులు కడుక్కొని తింటున్నారంటే అప్పుడు యేసుప్రభువు అన్నారు, మీరందరూ ఎట్లాంటి వాళ్ళు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు మీరు అందరూ కూడా.
సున్నం కొట్టిన సమాధి మంచిగా తెల్లగా బాగుంటుంది బయట నుంచి చూడడానికి, కానీ లోపల మాత్రం కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన దేహం. మీరందరూ అట్లాంటి వాళ్ళే, బయటికి తెల్లగా ఉన్నారు మంచిగా, కానీ లోపల మాత్రం మీది ఏమాత్రం కూడా బాగలేదు అని చెప్పాడు పరిసయ్యులందరూ కూడా. బయట నుంచి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏమేమి ఉన్నాయి లోపల నుంచి బయటకు వచ్చేవి? బూతులు ఉన్నాయి, క్రోధం ఉంది, కోపం ఉంది, అపవిత్రత ఉంది, దోషం ఉంది, ఇంకా జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, ఇలా చాలా లేవా? ఇవన్నీ మనిషిని అపవిత్రపరిచేది. కాబట్టి ఇవి నీ నోటి నుంచి రాకుండా నువ్వేం చేసుకో. పరిసయ్యులకు చెప్పాడు ఆ రోజు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. నువ్వు చేతిలో అడుక్కొని తిన్నంత మాత్రాన పవిత్రున నువ్వు అనుకుంటున్నావు. ఆ దానివల్ల పవిత్రత అపవిత్రత తెలీదు. దేనివల్ల పవిత్రత అపవిత్రత తెలుస్తుంది? నీ హృదయం నుంచి బయటకు వచ్చే మాటలు ఏదైతున్నాదో అది నిన్ను అపవిత్రపరుస్తుంది. నువ్వు మాత్రం ఎన్ని వ్యర్థమైన మాటలైనా అనొచ్చు, కానీ వీళ్ళని మాత్రం ఆ సుంకరి, ఈడు పాపి, ఈమె వేసి అని చూపిస్తున్నావు. సంఘంలో ఉన్న మనందరం ఎలాంటి వాళ్ళం? సంఘంలో ఉన్న అందరం కూడా ఓ పరిసయ్యులు లాంటి వాళ్ళం కాదా? ఎందుకు పరిసయ్యులు లాంటి వాళ్ళం? మనకు తెలియక. సంఘానికి రకరకాల కులాల వాళ్ళు వస్తారు కదా. ఏ కులాల వాళ్ళు వస్తారు చెప్పండి? మన సంఘంలో ఏ కులాల వాళ్ళు ఉన్నారు? గౌడ్స్ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, బీసీడీ ఉన్నారు, బీసీ ఏ కూడా ఉన్నారా? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ మన సంఘంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తా. మన సంఘంలో ఎవరింటి దగ్గరనైనా ప్రార్థన జరిగినప్పుడు ప్రార్థన అయిపోకుండా తినడానికి కూర్చుంటున్నారా? ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవుతారా? ఫ్రెండ్స్లా ఉంటున్నారా? మీలో పవిత్రతను కనుపరుస్తున్నారా సమాజానికి? లేకపోతే ఆమె ఎప్పటికీ మాదిగామే, నేను ఎప్పుడు ఈ క్యాస్టే అనుకుంటున్నావా? ఆమె ఎప్పుడు ఆ క్యాస్టే, నేను ఎప్పుడు ఈ క్యాస్టే అనుకుంటున్నావా? కదా. మనం ఏం చేయగలగాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయగలగాలి? దేవుని ఆలయము సమస్త జనులకు ఏందట? అది ప్రార్థన మందిరం. ఒక్క కులం వాళ్ళకే పరిమితమైంది కాదు దేవాలయం అనేది. చాలా ఊర్లలో లేవా? నిన్న అన్న చెప్పినట్లుగా ఒక ఊర్లో మాలోళ్ళ చర్చు, వాళ్ళకి మాలోళ్ళే పోతారు. ఒక ఊర్లో మాదిగోళ్ళ చర్చు, వాళ్ళకి మాదిగోళ్ళే పోతారు. ఒక ఊర్లో రెడ్డోళ్ళ చర్చు, వాళ్ళ రెడ్డోళ్ళే పోతారు. ఒక ఊర్లో బీసీ వాళ్ళ చర్చు, వాళ్ళకి బీసీ వాళ్ళు మాత్రం పోతారు. అంటే బీసీ వాళ్ళకి బీసీ యేసుప్రభు ఉన్నాడు, ఓసీ వాళ్ళకి ఓసీ యేసుప్రభు ఉన్నాడు, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ యేసుప్రభా? ఇన్ని రకాల యేసుప్రభులు ఉన్నారా? లేదు కదా. ఎక్కడైనా ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే కదా. మరి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు సమస్త అన్యజనులకి ఇది ప్రార్థన మందిరం అనబడినప్పుడు మరి ఇక్కడెందుకు ఈ వ్యత్యాసం చూస్తున్నాం మన సంఘంలో? ఇది అపవిత్రత కాదా? ఇంకా నీ మనసు ఏం కాలేదు? మారు మనస్సు రాలేదు నీకు. ఏ దేశంలో చూడండి క్యాస్ట్ ఉందేమో. అమెరికాలో క్యాస్ట్ ఉందా? ఆఫ్రికాలో క్యాస్ట్ ఉందా? అక్కడ ఏముంది? అమెరికాలో వైట్ వాళ్ళు, బ్లాక్ వాళ్ళు ఉంటారు, అంతే, క్యాస్ట్ లేదు. ఇక్కడ ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర అతనికి చెప్పించి అతని పక్కన కూర్చుంటావా? ఇట్లా ఇంకా కాలు పెడతావు ఆయన ముందట. ఎందుకు? తక్కువవాడు. అలా చూస్తాం మనం. కానీ అమెరికాలో అట్లుందా? చెప్పు కుట్టమని ఇస్తే చెప్పులో పక్కన పొండే కూర్చో. మనం ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక పిక్కు చూసాం, వైరల్ కూడా అయింది ఆ పిక్కు. ఒక అమెరికా ఆమె ఏం చేసింది? చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి చెప్పు అతనికి ఇచ్చి అతని పక్కనే కూర్చుంది కింద. మనకు మాత్రం చాలా సేమ్ అనిపిస్తుంది, సిగ్గుపడతాం మనం. ఎందుకు? నా లెవెల్ ఏంటి, అతని లెవెల్ ఏంటి అనే ఆలోచన మనకి. కానీ సంఘానికి వచ్చిన తర్వాత మనందరం ఎవరం? పరిచయలం కాదు, మనందరం ప్రభువును ధరించుకున్న క్రైస్తవులం. ఇక్కడ మాల, మాదిగా, కుమ్మరి, కమ్మరి, ఎరకలి ఇట్లాంటిది ఏం లేదు. ఏముంది మరి? ఏముంది? ఒక పాట పాడదాం మనము. ఆ పాటలో చాలా బాగుంటుంది.
అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము, అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము, పాపం లేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, కులమత భేదం లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము, కులమత భేదం లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము, కక్షా క్రోధం లేని రక్తము, అన్న ప్రేమ చూపించే రక్తము, కక్షా క్రోధం లేని రక్తము, అన్న ప్రేమ చూపించే రక్తము, అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము, అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము, పాపం లేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తము, చాకలి మంగలి ఎరుకలి మాదిగ కమ్మరి కుమ్మరి అందరి కోసం కార్చిన రక్తం, కమ్మరి కుమ్మరి అందరి కోసం కార్చిన రక్తం, కంసాలి కమ్మ కురుమ గొల్ల రెడ్డి సాలే బాపని బలిజే బంజార బంటోళ్ళ అందరి కోసం ప్రభు యేసు కార్చిన సిలువ రక్తము, అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము, అందరికీ కావాలి ప్రభు యేసు రక్తము. ఎంతమంది ఉన్నారు ఇలా? అన్ని కులాలని కదా, లేకపోతే స్పెషల్గా వీళ్ళ కోసం కార్చాడా? స్పెషల్గా వీళ్ళ కోసం కారలేదు ప్రభు యేసు, అందరి కోసం కార్చాడు. అందులో నువ్వున్నావు, నేనున్నా, ఈ భారతదేశంలో ఎన్ని కులాలైతే విభజించుకున్నారో అన్ని కులాలకు సంబంధించి ప్రభు యేసు రక్తాన్ని కార్చాడు. కానీ మనకు మాత్రం డిఫరెంట్ దేవాలయాలు అనమాట మనకి. ఇప్పుడు ఒక పరిచయుడు కనిపించట్లే నీలో, ఒకవేళ ఒక లో క్యాస్ట్ పర్సన్ నీ పక్కన కూర్చున్న ఓర్చుకోలేవు చూడు సంఘంలో, అలాంటి వాళ్ళు లేరా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక లో క్యాస్ట్ వ్యక్తిని పక్కన కూర్చుంటే కూడా ఓర్చుకోలేవు నువ్వు, అసలు పోయి అక్కడ కూర్చోపో, దూరం కూర్చోపో అంటావు. అంటే పరివర్తన అనేది రావాలి మన జీవితంలో. ఏం రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం కొండ మీదకి పోయి రూపాంతరం చెందినట్లుగా మనం కూడా రూపాంతరం చెందాలి. పలానా వ్యక్తి నుంచి క్రీస్తు వల్లే రూపాంతరం చెందాలి మనం. నేనున్న ఇప్పుడు ప్రశాంత్గా, నెక్స్ట్ నేను ఏం రావాలి? ఒక క్రైస్తవునిగా పరిపూర్ణమైన రూపాంతరం చెందాలి నేను. ఎప్పుడు కూడా ఆలోచించకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి విషయం వచ్చిందనుకో, ఏం ఆలోచిస్తావు? పెళ్లి విషయం రాగానే ఫస్ట్ తెల్లగుండా కర్రెగుండా, మన కులమేనా? కట్నం ఎంత ఇస్తారు? ఏం ఆలోచిస్తాం? క్రైస్తవులు కూడా పెళ్లి విషయం రాగానే కలర్ పక్కన పెడితే, కట్నం పక్కన పెట్టి కలర్ పక్కన పెట్టి మెయిన్ అడిగేది ఏంటిది? మన కులమేనా? పరలోకం పోతాం మనం అట్లా? పోతాం పరలోకం అట్లా? మన కులమే నువ్వు అడుగుతున్నావంటే నీ పని అయిపోయింది అక్కడే. మన కులం లేదు ఇక్కడ, మన క్రైస్తవుడేనా అని అడగాలి నువ్వు అడిగితే. అర్థమైంది? ఇప్పుడు నీ కులం ఏంది? క్రైస్తవులేం కదా, రాజులం కదా మనందరం కూడా, రాజులైన యాజక సమూహం కదా. మనం అడగాల్సింది ఏంది ఈరోజు? క్రైస్తవులేనా? చర్చికి పోతుందా? వాక్యం చదువుతుందా? పాటలు పాడుతుందా? సేవ చేసి ఇది అడగాలి. కానీ పెళ్లి సంబంధం అయినప్పుడు ఇట్లా అడిగేటోళ్ళు ఉన్నారా? ఫస్ట్ బాస్టన్ తీసుకుని అని అడుగుతావు. ఏం అడుగుతాం అడిగిపోయి? మన కులమేనా, లేకపోతే ఎంత కట్నం ఇస్తారు? ఫస్ట్ అడగాల్సింది ఏంది? ఒక క్రిస్టియన్గా నువ్వు బాప్టిజం తీసుకుందా? రోజు వాక్యం చదువుతుందా? సేవ చేస్తుందా? పాటలు పాడుతుందా? ఉపవాసాలు చేస్తుందా? అర్థమైందా? ఇంకోసారి మన కులము వేరే కులం మీరు అన్నారంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చెవులు మూసుకొని కూర్చున్నాడా, లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చున్నాడా? విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన చేతులేం కూర్చోగాలేదు. నువ్వు అనేది అంటుంటాడు, నువ్వు చేసేదంతా చూస్తాడు ఆయన. కాబట్టి డెసిషన్ అనేది చేంజ్ అవ్వాలి, రూపాంతరం చెందాలి. ఒక మాదిగ నుంచి క్రైస్తవునిగా మారు. మాదిగ కాదు ఇంకా నువ్వు క్రైస్తవునివే, మాలో కాదు నువ్వు క్రైస్తవునివే. ఇలా చేంజ్ అవ్వాలి మనము. ఎందుకో తెలుసా? ఉభయులను ఏకం చేశాడట క్రీస్తు రక్తం ద్వారా. దేవుడు ఏం చేశాడు? యూదులకు కూడా ఇట్లనే ఉంది. వాళ్ళు అన్యులు, మేము యూదులము, మేము వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళతో భోజనం చేయొద్దు అని అనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. పేతురు ఉన్నాడు కదా, పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు భోజనానికి కూర్చున్నాడు ఆయన? కూర్చున్నాడా? కొంచెం ఆలోచించి కూర్చున్నాడా? అంతకంటే ముందే పేతురు ఉద్దేశంలో ఏముంది? మేము యూదులము, వాళ్ళ అన్యులతో మాకు సంబంధం లేదు,
అని అన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు పేతురికి. ఆ దర్శనం ఏంటి? 4 మూలలు కలిగిన ఒక చెద్దరు కిందికి వచ్చింది. ఆ చెద్దరులో ఏమున్నాయి? పురుగులున్నాయి, పాములున్నాయి, జంతువులున్నాయి, అపవిత్రమైన జంతువులున్నాయి, పవిత్రమైన జంతువులున్నాయి, అన్నీ ఉన్నాయట అందులో. ఇప్పుడు ఆయనకు దేవుడు దర్శనంలో చెప్తున్నాడు, ఇక పేతురు వాటిని చంపుకొని తినన్నాడు. తింటాడా? పేతురు అప్పటి వరకు కూడా పవిత్రమైన జంతువులను తిన్నాడు ఆయన. మేకలను, గొర్రెలను, ఆవులను, వీటినే తింటున్నాడు. పవిత్రమైన 4 డెక్కలు కలిగి నెమరు వేసేటివే తింటున్నాడు కదా. సడన్గా పేతురుకి ఏం చెప్పాడు దేవుడు? ఒక దర్శనంలో అవన్నీ చూపించి ఇప్పుడు వాటిని చంపుకొని తినగానే పేతురు అన్నాడు, షాక్ అయిపోయాడు. ఏంది ప్రభువా, ఇప్పటి వరకు పవిత్రమైన జంతువులను తిన్న నేను, ఇవన్నీ అపవిత్రమైన నా కళ్ళ ముందట వాటిని తినమంటే ఏంది నువ్వు అని అడిగాడు. కానీ దేవుడు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత దర్శనం వచ్చిన కొద్ది నిమిషాలకే కొర్నేలు దగ్గర నుంచి మనుషులు వచ్చి యొప్పేకి తీసుకెళ్లారు. కొర్నేలు దగ్గరికి తీసుకెళ్లారా లేదా? తీసుకెళ్లారు. యొప్పేనా కొర్నేల్ది? యొప్పేనా? అక్కడ తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ యొక్క దర్శనం యొక్క భావం పేతురికి. ఏమని? అపవిత్రమైనది ఏదీ లేదు. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను అపవిత్రపరిచిన దాన్ని నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రం అనకూడదు. నేనే పవిత్రపరిచిన సమస్తాన్ని ఇంకా నువ్వు అపవిత్రం అంటావేంటి? ఇప్పుడు అన్యులు కూడా నేను పవిత్ర పరిచా. ఇప్పుడు అందరూ నా పిల్లలే. ఒక క్రమాన్ని నేర్పించడానికి నేను ఇజ్రాయేలీలను మాత్రం ఏర్పరచుకున్నా. ఇప్పుడు అది అయిపోయింది. ఏమంటారు దాన్ని? అయిపోయిన దాన్ని గతించిపోయింది. అది అయిపోయింది, గతించిపోయింది. ఇప్పుడు అప్డేటెడ్ అనమాట. ఇప్పుడు ఇంకా ఎలా అప్డేట్ చేశాడు? వచనం చదివాం, మార్క్స్ వార్త 11:17 ఏం చదివాం? నా మందిరము సమస్తమైన జనులక, సమస్తమైన అన్యజనులక, సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. అప్పటి వరకు యూదులు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు దేవాలయంలో. అప్పుడు చెప్పాడు దేవుడు ఇంకేమని? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని రాయబడింది కదా. ఇప్పుడు స్టార్ట్. ఇంకా అన్యులు వస్తారు, యూదులు వస్తారు, అందరూ వస్తారు. ఒకసారి రోమిలు రాసే పత్రికలో చూద్దాము. క్షమించండి, ఎఫెసీ పత్రిక, ఎఫెసీ రాసే పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్థులమును యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తాడు ఇక్కడ? ఇంకా ఎఫెసీలకు అన్యులే కదా ఎఫెసీ పట్టణంలో ఎక్కువ. ఆ ఎఫెసీ పట్టణంలో అన్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మునుపు దేవునికి దూరంగా ఉన్నారు మీరు. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం లేదు, మీకు దేవుడు లేడు. కానీ ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడు? మీకు వాళ్లకు మధ్య ఉన్న ధర్మశాస్త్రం అనే గోడను కూల్చేసి ఇప్పుడు యూదులను అన్యులను ఏం చేశాడు? దేవుడు ఒక్కడిగా చేశాడు. దేని ద్వారా? క్రీస్తు రక్తాన్ని సంధి చేసి ఇద్దరిని ఒక్కటిగా చేశాడు. చేశాడా లేదా? అక్కడ ఇంకో వచనం రాయబడి ఉంది, 15వ వచనం చూడండి. మన ఉభయులను ఏకం చేసెను అనే వచనం రాయబడి ఉంది. 14 చివరిలో ఏమనుంది? మన ఉభయులను దేవుడు ఏకం చేసెను. ఉభయులంటే ఇద్దరు కదా. ఉభయులంటే ఇప్పుడు ఇద్దరిని ఏకం చేశాడు దేవుడు. అంటే అందులో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. క్రీస్తునందు బాప్టిజం పొందిన మీరందరూ కూడా ఏమై ఉన్నారు? గల్తీలు రాసిన పత్రిక, గల్తీ పత్రిక 3:24. మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు అందులో అన్యుడనుందా? యూదుడనుందా? గ్రీసు దేశస్థుడనుందా? స్త్రీ అనుందా? పురుషుడనుందా?
ఏం లేనప్పుడు మాలా మాదిగా కుమ్మరి కమ్మరి ఎరకలి ఇవన్నీ నుంచి వచ్చినాయి. మళ్ళీ అందరు దేవుని కుమారులు అని ఉంది కదా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంది బాప్టిజం పొందిన మీరందరూ దేవుని పిల్లలే. అందులో ఏది దేశస్థులం లేదు, మతం లేదు, కులం లేదు, ఏం లేదు. మరి ఇవన్నీ ఉన్న తర్వాత వాక్యం ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మనోళ్ళకి ఏం తెలుస్తుంది? మనోళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? మేము ఎంత బాప్టిజం పొందినా వాళ్ళే, మేమే. మనోళ్ళేనా అని అడుగుతారు చూడు ఎప్పుడైనా. మనోళ్ళేనా? మనోళ్ళేనా అంటే నీకు సడన్గా స్ట్రైక్ అవ్వాల్సిందేంటి? మన క్రైస్తవులేనా అని స్ట్రైక్ రావాలి నీకు. మన కులమేనా కాదు. మనోళ్ళేనా అంటే మన క్రైస్తవులేనా కదా. ఎందుకంటే ఇప్పుడు ఫలభరితమైన ఫలాలను మనము ఫలించాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చాము. ఆయన దగ్గరికి వచ్చాము కనుక ఫలభరితమైన ఫలాలను మనం ఫలించాలి ఖచ్చితంగా. ఆ ఫలాలను మనం ఫలించాలంటే ఎట్లా పడితే అట్లుండే ఫలించగలవా? దానికి తగిన ఎరువు ఉండాలి, సారవంతమైన భూమి ఉండాలి, ఇదంతా ఉండాలి. ఇప్పుడు సారవంతమైన నేల అని దేన్నంటాం మనం? మన హృదయమే కదా సారవంతమైన నేల. మన హృదయం సారవంతమైన నేల అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ నేలలో సరైన విత్తనాన్ని వేయాలి. పుచ్చిపోయిన విత్తనాన్ని దీన్ని వేస్తే ఫలాలను ఇస్తుందా? మరి ఇంకా మనము ఆలోచిస్తున్నావు అంటే పుచ్చిపోయిన విత్తనాన్ని వేసినావు అని అర్థం. నువ్వు పుచ్చిపోయిన విత్తనాన్ని వేస్తే నువ్వు ఫలించలేవు క్రీస్తులో. కానీ మనం ఫలించాలంటే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, పరిసయ్యుల్లాగా మనం ఉండొద్దు. ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువుని పోలి మనం ఉండాలి. ఆయనలాంటి భక్తి చేయాలి, ఆయనలాగా ఉండాలి. పాపిని కాదు ద్వేషించాల్సింది, పాపాన్ని ద్వేషించాలి. వాడు చేసే ఫర్ ఎగ్జాంపుల్ వాడు సిగరెట్ తాగుతున్నాడనుకో, ఆ స్మోకింగ్ నీకు ఎలర్జీ, దాన్ని ద్వేషించు. తాగితో నేను ద్వేషించాలి? చెప్పాలని ప్రేమతో, అది కాదురా అట్లయితే సో అండ్ సో అయిపోతుంది, లంగ్స్ పాడైపోతాయి అని చెప్పాలి వాడికి. అది కాదు చేయాల్సింది. అది వాడిని ద్వేషిస్తే అని వాడిని పరలోకాన్ని తీసుకుపోము, మళ్ళీ ద్వేషం వచ్చినందుకు మనం పరలోకానికి పోము. ఇద్దరికి నష్టమే. కాబట్టి వాక్యానుకూలంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం.